హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలంగాణ తొలి వెలుగు. ఇక్కడ మనం గద్దరన్న మొదటి సంస్మరణ సభకు వచ్చినాం. సంస్మరణ సభ కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆశయ సభ అని చెప్పాలి. తెలంగాణ నేల మీద, అంటే ఈ భారతదేశ నేల మీద ఏ కళాకారుడున్న వాళ్ళకు ఒక చిహ్నంలాగా నిలిచిన వ్యక్తి మన గద్దరన్న. ఆయన అమరత్వాన్ని ఆయన యాది సభలో, సంస్మరణ సభలో గాయకులు, తెలంగాణ ఉద్యమ గాయకులు గ్యారా యాకన్న మనతోటి ఉన్నాడు. యాకన్న, ముందు అంటే గద్దరన్నకు నీకు ఎటువంటి అనుసంధానం కానీ, ఎఫెక్షన్ కానీ, ఆయనతో ఉన్న నీకు సంబంధం? అంటే గద్దరన్నను ప్రత్యక్షంగా మొదట్లో నేను చూడకపోయినా, అంటే చిన్నపిల్లగా అన్నప్పుడు చూడకపోయినా గద్దరన్న పాటలు అంటే బాగా అంటే ఇష్టపడేవాడిని. అందులో ఎక్కువగా అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడే బండి యాదగిరి రాజన్న రాసిన పాట, బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లేవతావు కొడుకో నైజాము సర్కరోడా నాది నదెంచినవునో మైజాము సర్కరోడ బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లేవతావు కొడుకో నైజాము సర్కరోడ నాది నదెంచినవునో నైజాము సర్కరోడ. ఇలాంటి మొదలు పెట్టుకుంటే గూడాంజన రాసినటువంటి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా, కత్తి మనది సుత్తి మనది పార మనది పలుగు మనది బండి మనదిరా బండెట్లు మనైరా బండి మనదిరా బండెట్లు మనైరా దొరయేందిరో ఆడి పీకుడేందిరో జాలుం కౌనురే ఉస్క జులుం క్యారే. యాకన్న, ప్రధానంగా అంటే నీకు గద్దరన్న పాటల్లో నీకు నచ్చేది అంటే ఎక్కువసార్లు పాడాలనిపించేది అటువంటి ఏమన్నా ఉన్నాయి? అంటే దండోర సినిమాలో బహుశా ఒరే రిక్షా సినిమా అనుకుంటా. ఓకే. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే చెల్లమ్మా. ఇట్లా చాలా, ఒకటి అని రెండని కాదన్న, కొన్ని వందలాది పాటలు. ఇప్పుడు గద్దరన్న యాదిలో చాలామంది అంటే మన కవులు, కళాకారులు పాటలు చేయడం, రాసుకోవటము ఆయన యాదిలో జరుగుతుంది కదా. యాకన్న ఏమన్నా పాట రాసి పాడుతుండ? ఖచ్చితంగా. అంటే గద్దరన్న మీద, అంటే గద్దరన్న లేని లోటు ఈ కళాకారులకే కాదు, ఈ తెలుగు ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా అది వర్ణించలేనిది, వర్ణనాతీతం. అందుకనే నేను రాసుకున్న పాట, ఆటలాడుదామే రావే మా గద్దరన్న పాట పాడుదామే రాయే మా విఠలన్న ఆటలాడుదామే రాయే మా గద్దరన్న పాట పాడుదామే రావే మా విఠలన్న నీ ఆట పాట మాట లేక పల్లెలన్నీ గొల్లు మానే ఆటలాడుదామే రాయే మా గద్దరన్న పాట పాడుదామే రాయే మా విఠలన్న ఆటలాడుదామే రాయే మా గద్దరన్న పాట పాడుదామే రాయే మా విఠలన్న ఆట పాట నీ ఆట పాట మాట లేక పల్లెలన్నీ గొల్లు మానే ఆటలాడుదామే రావే మా గద్దరన్న పాట పాడుదామే రావే మా విఠలన్న. నిజంగా గద్దరన్న ఆశయాల తోవలో ఇటువంటి కళలు, గలాలు ఇంకా చాలా ఉన్నాయి తెలంగాణలో. అందరినీ కూడా మనం ఇలా గద్దరన్న సంస్మరణ సభ సందర్భంగా స్మరించుకుంటూ అందరిని ఒకసారి పలకరిద్దాం, తెలంగాణ అవుదామని చెప్తూ యాకన్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గద్దరన్న యాదిలో, ఆయన సంస్మరణ సభలో, ఆయన ఆశయ సభలో మనం చాలామంది కవులను, కళాకారులను కలుస్తూ తెలంగాణ అవుదాం. ఇప్పుడు మనతో పాటు పట్నంలో ఉండే మా పల్లె శంకర్ ఇక్కడ ఉన్నాడు. ఈయన పట్నం శంకర, పల్లె శంకర, గద్దరన్నతోటి ఈయనకున్న సంబంధం ఎటువంటిది అనేది అడుగుదాం. ఇది కాక నమస్తే. నువ్వు 2 ముచ్చట్లు చెప్తే వినాలని గద్దరన్న గురించి. ముందుగా మన తొలి వెలుగు ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులకు అందరికీ కూడా, ఈ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున మరి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, నిజంగా చాలా సంవత్సరాలు గద్దరన్నతో మరి ప్రయాణం చేయడం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో, అదేవిధంగా సామాజిక ఉద్యమాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యం వైపు లాల్ నీల్ జెండా కలిస్తే ఈ ఎర్రకోట మీద ఎగిరేయాలనే లక్ష్యంతో మేము కూడా చాలా రోజులు గద్దరన్నతో పనిచేసాం కాక. ఆయన పాటల్లో మీకు నచ్చిన పాట? ఆయన పాటలు అంటే
ఇక ఆయన చెప్పలేము, ఆయన ఇక షురువు చేసినామంటే తెల్లదాకా మొత్తం ఒక 15-20 రోజులు పాడినా కూడా ఆయన పాటలు అయిపో అన్ని సమస్యలపైన రాసిండు. ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే మన అంటే తెలంగాణ కోసం అమరులైన బిడ్డలు అంటే అమ్మ తెలంగాణ పాట. దాంతోపాటు ఆయన రాసుకున్నట్టు నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార. జంక జంగని జనం పాట పాడుతాము, జనం పాట పాడుతాము, జనం పాట రేలా రే రే అని రేలా పాట పాడుతాము, రేలా పాట పాడుతాము, రేలా పాట పాడుతాము. ఈ పాటల్లో పదమునైతమో ఈ పాదాలకు గజ్జేనవుతమో, తుర్రాబడ్డ ఊపిరి తిట్టువుదు మంది రాగం తీసి, ఊదు మంది రాగం తీసి, ఊదు మంది రాగం, కిడ్నీ పొంటి పోయిన తూట, కిడ్నీ పొంటి పోయిన తూట, మీటు మంది కిన్నెరనేమో, మీటు మంది కిన్నెరనేమో, మీటు మంది కిన్నెరనే, ఎడమ చేతిని జీల్చిన చోట ఎత్తు మంది ఎర్ర జెండా, ఎత్తు మంది ఎర్ర జెండా, ఎత్తు మంది ఎర్ర జెండా. విన్నాముకల 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 ఉన్న తూటమ్మో మాయమ్మాల, అన్న పాట వాడుదమందో, నన్ను గన్న తల్లులారా తిరుగు తల్లి పలిలారా. చాలా ఉన్నాయి ఇంకా పాడతా. గద్దరన్న మేము రాసుకోవచ్చు, అన్న రాసిన పాటలు ఇంకా నీకు ఇష్టమే. ఇప్పుడు గద్దరన్న పాటల పరంపరలో మన శంకర్ కూడా ఆయన వారసుడిగా ఒకడని గర్వంగా చెప్పొచ్చు, అందులో ఏజ్ మాత్రం సందేహం లేదు. ఇంకా గద్దరన్న యాదిలో నీకు నచ్చిన పాటలు ఒకటి రెండు మన తెలంగాణ కోసం. అయితే ఆమె అన్న రీసెంట్గా సినిమాకి రాసింది కదా, బానిసలారాలెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా, అడుక తింటే మన ఆకలి తీరదు, అడుక తింటే మన ఆకలి తీరదు, బుద్ధి గుంజుకుందామురో, బుద్ధి గుంజుకుందామురో, సారద నాగరన ఓహో నాగర నాగరనం, సాగ నాగ నగ నాగనో నాగనో నాగనో, సాగ నాగ నగ నాగనో నాగనో, బానిసలారాలెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా, అడుక తింటే మన ఆకలి తీరదు, బుద్ధి గుంజుకుందామురో, సూపర్ సూపర్ కాక. మన తెలంగాణ ఛానల్తో గద్దరన్న సంస్మరణ సభలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎన్నో ప్రజా పోరాటాల నుంచి అంటే బతుకే పాటగా వచ్చి అంటే ఇప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రజాపాటే నాకు ముఖ్యమంటూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలు మమేకమై ఇంకా పాటను ఎత్తుకున్న మన వేముల పుష్పక్క ఇక్కడికి వచ్చింది. అక్కతో కూడా 2 నిమిషాలు ముచ్చటిద్దాం మన తెలంగాణతో. గద్దరన్న సంస్మరణ సభ ఒక రకంగా ఆశయ సభ ఇది. అక్క దండం. గద్దరన్న యాదిలో గద్దరన్నతో మీకు ఎన్నో ప్రజా పోరాటాల్లో కలిసి ఉంటారు, మీ లైఫే పాటగా వచ్చారు కదా చిన్నప్పటి నుంచే. సో గద్దరన్నతో మీకున్న అనుబంధం, గద్దరన్న పాటల్లో మీకు నచ్చిన పాటలు 2 నిమిషాలు మా తెలంగాణ కోసం. గద్దరన్నతో పాటు కాదు, గద్దరన్న పాటతో పెరిగిన దాన్ని నేను. ఆయన పాట వింటూ పెరిగిన దాన్ని. నాలాగా లక్షల మంది ఉన్నారు. ప్రపంచానికే తెలుగు పాటని, విప్లవోద్యమ పాటల్ని, అమరుల త్యాగాలని, బూటకు ఎన్కౌంటర్లని, రాజ్యహింసని, భాషా రహిత రాష్ట్రాలకు, ప్రపంచ దేశాలకే తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, భారతదేశంలో ప్రజల మీద, అణగారిన వర్గాల మీద జరుగుతున్న హింసని ప్రపంచానికి ఎత్తి చూపిన మా అందరి గాడ్ ఫాదర్, ఒక చెగువేర, భారతదేశానికి మా కళాకారులకు ఒక చెగువేర. అట్లాంటి ప్రజా ఉద్యమ గాయకుడు, గేయకుడు అన్న. తన నుంచి నేను చాలాసార్లు చెప్పిన గోషి గొంగడ దగ్గర నుంచి డప్పు పట్టుకునేదాకా, డిసిప్లిన్ దాకా, ఈ గొంగడ వేసుకునే దాకా మేము ఆయన చూసి నేర్చుకున్న వాళ్ళమే. ఆయన పాటతో పెరిగిన వాళ్ళం, పాట వింటూ పెరిగిన వాళ్ళం. నిర్బంధాన్ని జయించి పాట పాడాలని తనను చూచి నేర్చుకున్న వాళ్ళం. ఒక కళాకారుడు ప్రజా ఉద్యమాల్లో ఉండి లోపల వెళ్ళి ఎన్కౌంటర్ అయ్యే స్థాయికి ఎదిగిందంటే
ఓన్లీ లీజర్ ఆఫ్ గద్దరన్న స్ఫూర్తి మాత్రమే. ఈరోజు గద్దరన్న భౌతికంగా మన ముందు లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు, ఆయన ప్రజల కోసం పనిచేసింది. మనం స్వార్థ జీవితంలో మాలాంటి వాళ్ళు బతుకుతున్నప్పటికీ ఏదో ఒక రోజు పుష్ప నీ కోసం బతకకు, నువ్వు ప్రజల కోసం బతుకు, నీకు పాట పాడడం వచ్చింది, నీకు పాట పాడడం అనేది ఒక పెద్ద వరం, అది ప్రజల కోసం మాత్రమే వాడు, ప్రజల సమస్యల కోసమే పాడడం అనేది. ఇలాంటి సంస్మరణ సభలు, ఇట్లాంటి వేదికలు మాలాంటి పడుకున్న వాళ్ళకు జ్ఞానోదయం కలిగించడానికని శరం తెచ్చుకొని మీటింగ్లకు వచ్చేటోళ్ళం మేము. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంస్మరణ సభ అన్న బిడ్డ అన్న చేతుల మీదుగా చాలామంది కవులు కళాకారులు. నేను ఒక వాట్సాప్లో ఏమంటారన్నా ఒక పోస్టర్ చూసిన, దాంట్లో ఎవరి పేరు ఉందో ఎవరెవరు పేర్లు పెట్టిరని చూస్తే ఎవరు పేరు లేకుండా ప్రజా సంఘాలు, కళాకారులు, మేధావులను పెడితే హ్యాండ్సప్. దాంట్లో ఎవరి పేరు లేకుండా అందరి వాడు గద్దరన్న, ఒక్కరి వాడు కదా అందరి వాడు గద్దరన్న. నేను దానికి చాలా హ్యాపీ. గ్రేట్ సూపర్ వర్డ్స్. అంటే నిజంగా క్రమశిక్షణ మారు పేరు ఆయన. ఒక డిసిప్లిన్ కానీ ఒక పాట పాడటమే కాదు, చాలా విషయాల్లో ఆయన మనకు ప్రేరణగా ఉన్నారు. అవును. సో మీకు గద్దరన్న పాటలో బాగా నచ్చిన పాట, మీరు చిన్నప్పటి నుంచి పాటే పెరిగిరు కాబట్టి, ఆయన పాట ఎన్నుకుంటూ పెరిగిరు కాబట్టి ముందు మిమ్మల్ని ఆకర్షించిన పాట, మీకు నచ్చిన పాట అన్న పాట? నాకు వేల పాటలు, గద్దరన్న పాట ఇష్టం లేనిది ఏది లేదు, అన్ని పాటలు ఇష్టమే. నేను ఫస్ట్ విన్న పాట మాత్రం భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదల కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్నేవాడికి దుక్కి లేదురా, కూలి జనులకే మెతుకు లేదురా, రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, దున్నేవాడికే భూమి కావాలని బలంగా స్లోగన్ జరుగుతున్న సందర్భంలో వచ్చిన పాట ఇది. నేను చిన్న పిల్లని అనుకుంటా, చిన్న క్యాసెట్ వేసుకొని విన్నా. అదే ఫైర్తో అట్లే వాడుతున్నారు నిజంగా. అంటే ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది అలా మీదికి. అట్లా ఈ నిండు అమాస నాడు పాట నాకు గద్దరన్న పాటల్లో బాగా ఇష్టం. అది ఒకసారి. నిండు అమాస నాడు పాట అమ్మ మీద రాసిన పాట. నిండు అమాస నాడ ఆ పాటకు ప్రతీక మా నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతం, మహబూబ్నగర్ ప్రాంతం. ఆడపిల్లల్ని అంగట్లో పెట్టి 100 రూపాయలు 150 రూపాయలు హాస్పిటల్ నుంచి ఛార్జీకి ఇస్తే చాలు నా బిడ్డని ఇచ్చిపోతాన దుస్థితి నుంచి వచ్చిన పాట అది నిండు అమాస నాడు. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల బుట్టె నాని ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల బుట్టె నాని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్ల జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్ల జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకంది ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి, పున్నమి దినమోలే ఓలచ్చ గుమ్మడి, పుట్టకాడ వండ పెడితే ఓలచ్చ గుమ్మడి, పున్నమి దినముగోలే ఓలచ్చ గుమ్మడి, పుట్టకాడ వండ పెడితే ఓలచ్చ గుమ్మడి. ఈ పాటతో పాటు నాకు ఎమ్మెల్యే వేముల వీరేశన్ గారికి చాలా ఇష్టమైన పాట, నా చిన్న వయసులో నేను చూడకుండా బయాడు చేసిన పాట. మా అమ్మని, వేల మంది అమ్మల్ని ఈ రోజు వరకు కూడా నేను సారథి ఎంప్లాయ్ అయినా కూడా కన్నీళ్ళు పెట్టించే పాట. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణమెట్ల తీరు, కని పెంచిన తల్లి భ్రమలెట్ల తీరు, వాళ్ళ రుణమెట్ల తీరు, కని పెంచిన తల్లి భ్రమలెట్ల తీరు, రాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా, విషపు నాగులకైనా విష్ణువుకైనా, విషపు నాగులకైనా విష్ణువుకైనా,
నా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవికుంది తల్లి లేని జన్మ ఏ జీవికుంది తల్లి లేని జన్మ ఏ జీవికుంది అంగిలాగు తడిగి చెంగున ఎగిరేసి నింగిలో బిడ్డను ముద్దాడుతావు నింగిలో బిడ్డను ముద్దాడుతావు నింగిలో బిడ్డను ముద్దాడుతావు పసిగుడ్డు జ్వరమొచ్చి పాలు వద్దంటే రంపంతో నీ గుండె కోసేసినట్లు రంపంతో నీ గుండె కోసేసినట్టు రంపంతో నీ గుండె కోసేసినట్లు లోకాన్ని శోకంతో ముంచెత్తుతావు దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు అమ్మ ప్రేమని అమ్మ ఆరాటాన్ని అదంతా కలగలిపి ఒక కనుసనే సైగల్లోనే జుట్టు నుంచి మొదలుకుంటే కాళ్ళ వరకు ప్రతి ఒక్కటి నాట్యం నేర్పించింది ప్రజల కోసమే బతికిన శరీరం అది శరీరం ఈరోజు మన ముందు లేకపోవచ్చు కానీ ఆయన తీసుకున్న డిసిషన్స్ కానీ అన్న నడిచిన దారి కానీ మన కళాకారులందరికీ మార్గదర్శకంగా ఉండాలని అట్లా నడవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దట్ ఈస్ గద్దర్ అన్న. చివరికి ఒక్క మాట అడిగేది ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండోసారి వేముల వీరేశం అన్న ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మీరు ఇంకా పాటనే అంటే ఖాళీగా ఉండవచ్చు, మీరు కావాల్సిన హోదాలో ఉండవచ్చు, ఖరీదైన కారులో తిరగవచ్చు, ఇంకా ఈ చిన్న ఉద్యోగం చేస్తూ పాటే వాడాలి, ఊర్లలో పోయి పాటలే వాడాలని ఎందుకు అనుకుంటున్నాక? ఖరీదైన కార్లు తిరిగితే నా దగ్గరికి ఎవ్వరు రారు, నేను పట్టుచీర కట్టుకొని తిరిగితే ఎవ్వరు రారు, వేముల వీరేశం భార్యగా తిరిగితే నాకు ఎవ్వరు రారు. నా జీవితం నా క్యారెక్టరు నేను పాట పాడి ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు నేను చనిపోయినప్పుడు కూడా నాతో పాటు ఈ కళాకారులందరూ మీరందరూ రావాలి, వీళ్ళందరూ వచ్చి నాకు పాట పాడాలంటే ఎమ్మెల్యే పిల్లం కూడా చోలు పడతా నేను చచ్చిపోతే అదొకటే కోరిక. నాకు పాట పాడాలి, నేను పాడుతూనే చచ్చిపోవాలి. నేను చనిపోయినప్పుడు కళాకారులు నా కోసం రావాలి, నా తోటి కళాకారులకు నా వంతు ఏం చేయగలిగితే అది చేయాలి, నేను వాళ్ళతో పాటు బతకాలని కోరుకుంటాను. ప్రజలు ఇచ్చిన భిక్ష ఇది జీవితము. ఈ ఎమ్మెల్యే పదవి కానీ, ఈ పాట కానీ, ఈ కెమెరాలు కానీ, ఈ స్థాయి కానీ ప్రజలు ఇచ్చింది. వాళ్ళని మర్చిపోతే నన్ను నేను చంపుకున్నట్టు. ఎస్, అంటే ఆ పదవి కూడా ప్రజలే ఇచ్చిరాక అందుకోసం మీరు వాళ్ళ కోసం ఇది నిజంగా తెలంగాణ నేల, ఇది నిజంగా నల్లగొండ నెత్తురు ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లా పోరాటం కోసం, ప్రజల కోసం, ఆకలి మీదనే పోరాటం ఉంటుంది తప్ప ఏదో అలసిపోయినట్టు ఉండదు. కాబట్టి కామ్రేడ్ అక్కకి నమస్తే తెలియజేస్తూ గద్దరన్న త్యాగాల యాదులు. గద్దరన్న యాది సభ నుంచి తెలంగాణ ఉద్యమ నాయకులు, అట్లనే తెలంగాణ గాయకులు, పోరాటం అంటే ముఖ్యంగా ఉస్మానియా గడ్డ మీద ఉవ్వెత్తిన కెరటంలో ఎగిసిన మన దరువు ఎల్లన్న గారు మనతోటి ఉన్నారు. ఆయనకు గద్దరన్నకు కూడా అంటే గద్దరన్నతో అనుబంధం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆయన పాటతో సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఈ తెలంగాణ నేల కాదు భారతదేశం ఎట్లుంటుంది. అటువంటి పోరాట గడ్డ ఉస్మానియా నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకులు, గాయకులు దరువు ఎల్లన్న గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. గద్దరన్న సంస్మరణ సభ ఒక రకంగా ఆశయ సభ, ఆయనతో మీకున్న అనుబంధం, ఆయన మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విధానం, రెండు ముచ్చట్లు మన తెలంగాణ కోసం. నేను స్కూల్లో ఉన్నప్పుడే మా ఊర్లో మా చిన్నాయన కోసయ్య అని దుబాయ్లో ఉంటుండే, వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డు ఉంటుండే. ఆ టేప్ రికార్డులో క్యాసెట్ వేసుకొని పాటలు వినేది. రీల్ క్యాసెట్లు. అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యో, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యా, ఓటేసుకున్నప్పుడు సీటు నెక్కినప్పుడు ఏమేమి చేసిండ్రు ఏమేమి చెప్పిండ్రు, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యా. ఎంత ఇన్స్పిరేషన్ ఉండేదంటే పాటనా, ఎర్ర మంజిల్లోన బంగులెక్కడి దాని అల్లునికి అద్దాల మేడెట్ల వచ్చనని, పిల్లనికి ముత్యాల పేరెట్ల వచ్చనని, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా. ఎంత చాలా ఇన్స్పిరేషన్ ఉండే పాట అన్న. అట్లా పాటలు వినుకుంటూ చదువు మాకు తెలియదు, గద్దరన్న అంటే ఎవరో తెలియదు. ఆ పాటలు విని ప్రభావం పొందిన వాళ్ళము. అక్కడ స్కూల్ చదువు నుంచి ఇంటర్మీడియట్కి రాగానే, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న టైంలో గద్దరన్న మీద కాల్పు జరిగినటువంటి మాటలు విన్నాము. ప్రత్యక్షంగా చూడలేకపోతే మనకు తెలియదు, పేరు విన్నాము, పాటలు విన్నాము. తర్వాత మేము సిద్దిపేటలో కొన్ని రోజుల్లోనే గద్దరన్న కాల్పు జరగగానే అక్కడ సంఘీభావంగా గద్దరన్నకు మద్దతుగా సభలు సమావేశాలు జరుగుతాయంటే సభలలోకి ఇన్వాల్వ్ అయింది. దాని తర్వాత ఎప్పటికైనా ఒక్కసారన్నా ఈ పెద్ద మనిషిని చూడాలి, ఆయన చూడాలి అంతే, చూసి ఒకసారి మాట్లాడాలి, అవకాశం దొరుకుతుందని చూడాలనుకున్నాం. అట్లా డిగ్రీ అయిపోయిన తర్వాత యూనివర్సిటీకి రావడము, యూనివర్సిటీలో మెల్లగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఒక ప్రోగ్రామ్కి, యూనివర్సిటీ అవుట్ ఆఫ్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్కి గద్దరన్నను మద్దతుగా పిలిచారు. దానికి మద్దతుగా వచ్చిన గద్దరన్న ఆ రోజు సభలో పాల్గొన్నాడు. ఓకే, ఆ పాల్గొన్న రోజు మేము దూరం నుంచి చూసినాం గద్దరన్న. ఏం పాట? గద్దరన్న ఒక పాట అంటే వాళ్ళకు మద్దతుగా పాడాడు.
వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఏం సమస్యలు ఉంటాయి, వాళ్ళకేం సమస్య, వాళ్ళెందుకు ధరణ పిలిచారు నాకు అర్థం కాదు, ధరణ ఎందుకు నాకు అర్థం కాదు. పోయి వింటున్నాం వాళ్ళ సాలరీస్, వాళ్ళ జీతాల విషయంలో కానీ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాని విషయంలో వాళ్ళు ధర్నా పెట్టి 6 గద్దరన్న మద్దతుగా పిలిచారు. గద్దరన్న ఇక్కడే పాటు నాకు అర్థం కాలేదు. గద్దరన్న వాళ్ళందరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమస్యలు మీకు ఎందుకు వచ్చినాయి అంటే మీరు ఐక్యంగా లేకపోవడం వల్లనే వచ్చినాయి. అవుదా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అవుతా దాని పేరు. అప్పుడు గద్దరన్న పాట పాడుకుంటా మీరు ఐక్యంగా లేకపోతే అవుతా, మీరు ఐక్యంగా లేకపోతే అవుతా, మీరు అవుట్ అయిపోతారు అవుతా, మీరు అవుట్ అయిపోతారు అవుతా. మీ జీతాలు దేవుడెరుగు, మీ ఉద్యోగం దేవుడెరుగు, కానీ మీరు ఐక్యంగా లేకపోతే అవుతా, మీరు అవుట్ అయిపోతారు అవుతా. అయితే పరిసరం వింటున్నారు అంటే ఆ చిన్న చిన్న పదాలతో అక్కడప్పుడు ప్రయోగం చేయడం ఆయనకే ఆయన సొంతం. అట్లా గద్దరన్న అప్పుడు చూసినాము. దాని తర్వాత సుందరజ్ఞాన కేంద్రంలో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా వచ్చి దూరంకి వెళ్ళి చూసినాం. ఓకే, అట్లా 2-3 కార్యక్రమాలు చూసినాము. మాట్లాడదాం అనుకున్నాం, దగ్గర దగ్గర అన్న మేము యూనివర్సిటీ అని చెప్పేసి ఇట్లా పరిచయం చేసుకుని వస్తుంది. అలా ఆ రోజు ఇంకా అసలు నిద్ర పట్టలే మాకు. ఓకే, ఆ తర్వాత అంటే దాని తర్వాత యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం మెల్లమెల్లగా పెద్ద పెద్ద కార్యక్రమాలు తీవ్ర స్థాయికి వస్తున్న క్రమం 2004లోనే మేము యూనివర్సిటీలో దరువు జాతర పేరున పెద్ద కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమానికి గద్దరన్నను ముఖ్య అతిథిగా పిలిచినాం. అప్పుడు గద్దరన్న వచ్చిండు. గద్దరన్న వచ్చి ఆ సభలో బ్రహ్మాండమైనటువంటి ఒక సందేశం ఇచ్చిండు సమాజానికి. అట్లా గద్దరన్నతోటి సావాసం ఏర్పడ్డది. ప్రతి దశలో కూడా నేను వీరులారా వందనం పుస్తకం రాసినప్పుడు ఆ పాట గురించి అన్న వివరిస్తూ ఆ పాట పుస్తకం వేసినాం. ఆ పుస్తకంలో తన ముందు మాట రాసిన గద్దరన్న. ఓకే, ఎల్లన్న ఒక డప్పు వేసుకొని, చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఒక డప్పు వేసుకొని అన్ని హాస్టల్లో తిరుగుతూ ఇలా విద్యార్థులను చైతన్యం చేస్తున్నా అంటే ఇంతకంటే గొప్ప ఆర్ట్ ఫామ్ ఏముండదు. ఈ చైతన్యం చేయడానికి ఈ జానపద కళలు, ఈ ప్రజా కళలు ఉపయోగపడతాయి. గద్దరన్న దరువేలన్న ఆ బాట నడుస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నా. శబాస్ అని చెప్పేసి మమ్మల్ని వెన్ను తట్టి భుజం తట్టి ముందుకు నడిపే గద్దరన్న. అంటే ఆయనను చూస్తే చాలు అనుకున్న దగ్గర నుంచే ఒరే ఎల్లన్న అనే స్థాయికి వచ్చినప్పుడు ఎట్లా ఉండేది ఫీలింగ్? అందరికి గర్వపడ్డాం అన్న నిజంగా చెప్పాలని. దాని తర్వాత నేను ఏడ్చిన సందర్భం ఒకటి చెప్తా. గద్దరన్న చూసి ఏడ్చిన సందర్భం. ఈ యూనివర్సిటీలో ఇదే వీరులారా వందనం పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తున్నాం. ఆవిష్కరింపజేసే రోజు మా అమ్మని తీసుకొచ్చినాం. దరువు జాతర ప్రోగ్రాంలో మా అమ్మ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలి. ఆ రోజు గద్దరన్న ఉండే, అప్పుడు నవ తెలంగాణ పార్టీ ఉండే, దేవేంద్ర గౌడ్ గారు ఉండే. ఆ సభకు వచ్చారు వాళ్ళు. అట్లా మా అమ్మ చేతుల మీద ఆవిష్కరించే టైంలో గద్దరన్న సడన్లీ మా అమ్మ కాలు మొక్కినన్న. అంటే అమ్మ ఎవరికైనా అమ్మనేరా, నేనేమో వద్దన్న అమ్మ మా అమ్మాయి కాలు మొక్కద్దన్న అని చెప్పేసి నేను లావడుతున్నా. అమ్మ ఎవరికైనా అమ్మనేరా, తల్లి మన అందరి తల్లిరా అని చెప్పేసి ఆ పేద తల్లి కాళ్ళకు మొక్కుతుందని చెప్పేసి అట్లా గద్దరన్న ఆ రోజు నాకు కన్నబట్టి నీళ్ళు వచ్చింది. అట్లా గద్దరన్న ప్రతి సందర్భంలో ప్రతి దశలో మమ్మల్ని వెంటనే ఉన్నాడు. గతంలో స్కూల్లో ఉన్నప్పుడు అన్న అడవి బాటల్లో ఉన్నాడు, అడవికి వెళ్ళిండు, అన్నలలో తిరిగిండు అని చెప్పేసి విన్నాం. కానీ మేము చూడలే. అన్న ఎప్పుడైతే ప్రజా జీవితంలోకి వచ్చిండో, ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మాకు పరిచయం ఏర్పడింది. ఓకే, పరిచయం ఏర్పడిన తర్వాత విద్యార్థి ఉద్యమాలు, ఆ విద్యార్థి ఉద్యమాలకు అండగా నిలవడము, ఇంకా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఓ రోజు నాకు మెస్సులు బంద్ పెట్టింది యూనివర్సిటీలో. అవును, మెస్సులు బంద్ పెట్టి మీరు హాస్టల్ ఖాళీయాలని చెప్పినప్పుడు గద్దరన్న స్ట్రేట్గా యూనివర్సిటీకి వచ్చి ఎవర్రా మీకు బంద్ పెట్టేది, నేనున్నా మీకు అండగా అని చెప్పాడు. నేనున్నా మీకు ధైర్యం నిలబడతా అని చెప్పేసి. అట్లా గద్దరన్న పాత్ర మా మీద చాలా ప్రభావం చూపించిందన్న. అన్న ఒక పాట ఉంటుంది గద్దరన్నది. ఆ పాటనే ఆ బాణ్ని తీసుకొని ఓ 4 లైన్లు రాసుకున్నామని చెప్పేది. నేను ఒక రాసినందుకు బాణ్ని తీసుకొని రాసినందుకు ఆమె కేసు అయింది. అరే ట్యూన్ గద్దరన్న ట్యూన్ పాడితే కూడా నా మీద కేసు అయిన సందర్భం ఏంటి అట్లా. అంటే విద్యార్థుల మీద రాస్తున్నా, విద్యార్థి దశ మీద. ఎలా అంటే ఈ విద్యార్థుల పరిస్థితులు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితులు కానీ, చదువుల పరిస్థితులు కానీ ఎట్లున్నాయని చెప్పేసి గద్దరన్న ఒక పాట రాశారు. ఓకే, వినరా తమ్మి చదువుల చేరిత చెప్పురా తమ్మి. ఇది కూడా క్యాసెట్లే విననే. ఓకే, అప్పుడు టేప్ రికార్డ్ క్యాసెట్, రీల్ క్యాసెట్. వినరా తమ్మి చదువుల చేరిత చెప్పురా తమ్మి తప్పక వింటా, ఏజ్ బారైతే కొలువు రాకపాయే, అయ్యో రామ శివరామ గోస, పాసు పేలైనా ఫీజు కట్టవాలి, మంగళన్న మన కక్కరలేడు,
మంత్రుల కొడుకులే డాక్టరులయ్యిరి కుచ్చర సూది ఎయ్యరగోలి అయ్య మంత్రుల కొడుకులే ఇంజనీర్లయ్యిరి అందుకే బూడిద పిరమయ్యింది. రకరకాల చిన్న చిన్న అంశాలతో చాలా చిన్న పదాలతో చెప్తాడు అసలు ఎంత అద్భుతంగా అన్న హాస్టల్ జీవితం మీద హరిజన గిరిజన అదో లోకము పెట్టర తిండి కుక్కకు దండిగా కుక్కలకు పెట్టే తిండి హాస్టల్లో పెడుతురు అని చెప్పేసి విద్యార్థుల్ని ఆ రోజు అట్లా చైతన్యం చేయడం కోసం గద్దరన్న రాసిన పాట. ఆ బాణి తీసుకొని నేను ఏరా ఎంకటి ఎట్లుంది తెలంగాణ అని ఆ మధ్యలో ఒక పాట రాస్తే ఓకే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక ప్రదర్శన చేసినాం. ఓకే అప్పుడు ముఖ్యమంత్రి గారి చేసినప్పుడు మా మీద కేసు పెట్టారు. అది ఒక దశ. కానీ నేనేమంటే గద్దరన్న వాడిన బాణి వాడిన కూడా కేసులో అయిన ప్రభావితం ఈ సమాజాన్ని ప్రభావితం చేసే బాణిలే. అట్లా గద్దరన్న ఒక మహత్తర శక్తి అన్న ఎంత చెప్పుకున్నా కూడా గద్దరన్న గురించి చెప్పితే ఒడవదు చరిత్ర. ఒక రోజులో ఒక మాటలో అయ్యేది కాదు. చాలా కోణాల్లో అన్ని అంశాల్లో ఆయన ఆరితేరినటువంటి వ్యక్తి కాబట్టి ముందుగా అంటే మీ పాట విన్నప్పుడు వీరులార వందనం విన్నప్పుడు అన్న స్పందన ఏంటి? వాస్తవంగా నేను గద్దరన్న ఇంటికి పోయినాము. పాట ఆవిష్కరింపక చేసి కంటే ముందు గద్దరన్న ఇంటికి పోయినప్పుడు పాట విని అన్న నిజంగా చిన్నోడివైన చాలా గొప్ప పాట రాసిన రతమ్య అన్నాడు. నిజంగా విప్లవ బాణీలు, విప్లవ సాహిత్యము, విప్లవకారుల గురించి అడవిలో ప్రజల కోసము అమరులైనటువంటి అన్నల మీద ఉండే బాణీలాగా ఉంది ఈ పాట. ఈ అమరత్వాన్ని స్మరించేటట్టుగా ఉంది. అంటే అది కావచ్చు, అది అమరత్వం మీద ఉండొచ్చు అంతా, కానీ విద్యార్థుల కూడా అమరత్వమే కదా. అవును, విద్యార్థుల అమరత్వము ఒక నిస్వార్థమైనటువంటి అమరత్వము. ఆ అమరత్వం మీద ఇలా ఈ పాట వచ్చినందుకు గర్వపడుతున్నారని చెప్పేసి చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒకసారి యాద్ చేసుకుందాం ఆ పాట, గద్దరన్న యాదిలో మళ్ళీ ఒకసారి ఆ పాటని యాద్ చేసుకుందాం. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలుకల్లారా గోరువంకల్లారా మీరన్నా చూసిన్రా బాలకిషోరాలా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. గద్దరన్న నిజంగా నా ఈ పాట విన్న తర్వాత అసలు నన్ను వదిలిపెట్టలే ఇక గద్దరన్న. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఒక కవిగా, ఒక గాయకుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా ముందు వరుసలో నిలబడాలని చెప్పేసి మమ్మల్ని భుజం తట్టి నిలబెట్టిండు. యూనివర్సిటీలో ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ పక్షాలు, ఆ రోజు కేసీఆర్ గారు ఇక తెలంగాణ ఉద్యమ టైంలో ఉద్యమ కాబడిని భుజాన దించి నిమ్మరసంగా ఆ సందర్భం చూసినాం కదా. అవి టీవీలలో వార్తలు రాగానే ఒక పక్కన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు వచ్చి మేమున్నాం తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం అని చెప్పేసి ఉద్యమాన్ని పుస్తకాలని పక్కన పెట్టి ఉద్యమ జెండాను భుజాన వేసుకున్న తర్వాత ఫస్ట్ మద్దతు ఇచ్చింది ఎవరో తెలుసా అన్న? ఫస్ట్ మద్దతు వచ్చింది గద్దరన్న నుంచి మాకు. నేనున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా అని చెప్పేసి మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ లేదన్న. పర్మిషన్ ఇవ్వకుంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆ రోజు వీసీ సత్యనారాయణ గారు ఉండే వాళ్ళ ఇంటి దాకా ర్యాలీ పెట్టినాం. వాళ్ళ ఇంటి దగ్గర ఎయ్యిరా పాటలు కూడా సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ ఇట్లకి వాడుకుంటూ పోతుంటే ఆ ర్యాలీ ఒక పెద్ద ప్రవాహం లాగా దెబ్బకు పర్మిషన్ వచ్చింది మాకు. గద్దరన్న వచ్చినాక పర్మిషన్ రాదు. అట్లా ప్రతి సందర్భంలో ఎక్కడ మాకు ఆటంకం ఏర్పడ్డా, ఎక్కడ మాకు ఇబ్బందులు ఏర్పడ్డా ఆ ఇబ్బందులని క్లీన్ చేసుకుంటూ, ఇబ్బందుల్ని క్లియర్ చేసుకుంటూ, అంటే ముండ్లను సాఫ్ చేసుకుంటూ మాకు ఒక మల్లెపూల బాట వరిసినట్టుగా ఉద్యమాలతోటే ఆ బాటను వరిసిండు గద్దరన్న. తెలంగాణ ఉద్యమ టైంలో కూడా గద్దరన్న పాటలు మీకు బాగా నచ్చేది అన్న. ఇంతకుముందు చెప్పినట్టు నేను స్కూల్ టైంలో విన్నాయి ఈ పాటలు. అడగండయ్యా మీరు అడగండి. దాని తర్వాత ఇంతకుముందు విద్యార్థుల మీద రాసిన పాట అట్లనే అమ్మ తెలంగాణ అద్భుతమైన పాట కదన్న. తెలంగాణ డిస్కవరీ అసలు మొత్తాన్ని చుట్టేసింది కదా. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ అనిదమ్మో ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇంత అద్భుతమైన పాటనే. పాటతోటి గాయిదోళ్లకు గండ్రగొడ్డలు అందించింది గద్దరన్న. ఇంత అద్భుతమైన దట్ ఈస్ గద్దరన్న. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అప్పటికి నాకు తెలియదు ఈ పుస్తకాల మీద నిషేధం ఉందని కూడా తెలియదు. ఏదో ఒక పుస్తకం దొరికితే చదువుతా ఉన్నా. ఆ పుస్తకం పేరు తరగని గని. అబ్బా, పాటలు ఎట్లా రాయాలో, ఎట్లా ఏ ఒరవడి ఎట్లుంటుందో, ఆవేశం అంటే పాటలలో ఎన్ని సన్నివేశాలు ఉంటాయి, ఎన్ని అంశాలని పాటలుగా రాస్తున్నామో ఆ రాసేటప్పుడు మనం పాటించాల్సిన
పద్ధతులు మెలకువలు ఏందో ఆ తరగని గాని పుస్తకంలో రాసిన అది చదువుకుంటూ చాలా ఇన్స్పైర్ అయినా. నాకు అనిపించింది అన్న తరగని గని గద్దరన్న, మనందరికీ తరగతి గది కూడా గద్దరన్న. ఒడవని గానం తరగని గని తరగతి గది, తరగతి గది మనందరికి ఒక పాఠం చెప్తున్నట్టుగా స్కూల్లో మన పంతులు వచ్చి ఎట్లా చెప్తాడో అట్లా ఈ తెలంగాణ ప్రజానికంలో ఉన్నటువంటి కవులు కళాకారులను వందలాది మందిని, అరే ప్రతి చిన్న మారుమూల పల్లెటూర్లకు పోతే చిన్న పిల్లగాడు గోసి గొంగడేసినట్టే దానికి ప్రతీక గద్దరన్న. ఓకే, అంటే గోసి గొంగడికి గౌరవాన్ని పెంచింది గద్దరన్న. అట్లా ఇలా యావత్ ప్రపంచమే నివ్వరపోయేలా ఒక మహత్తరమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి శబ్దం. శబ్దాన్ని ఎవ్వడు బంధించలేడు, శబ్దాన్ని ఎవ్వడు ఉరిదీయలేడు, శబ్దాన్ని ఎవ్వడు నిర్బంధించలేడు అని చెప్పాడు. అంటే నువ్వు జైలుకు పోయినా కూడా జైలు కూడా చెంచలు కూడా పాట రాసుకోలేమా? చెంచలు పాట రాసినాం కదా, జైలు ఉంటే ఏముంది? జైల్లో ఎవడు బంధించడు శబ్దాన్ని, పాటను ఎవరు బంధించారు? అట్లా జైల్లో శబ్దాన్ని బంధించలేరు లేదా పాటను ఉరిదీయలేరు అన్నాడు. శబ్దాన్ని ఉరిదీస్తారు ఎవరన్నా? ఇలా గద్దరన్న చనిపోయిండు అనుకుంటున్నాం. చనిపోయిన రోజు ఆ రోజు ఎల్బీ స్టేడియం తీసుకొచ్చి పెట్టిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది, దుఃఖంగా చూస్తున్నాం. ఎప్పుడు నడిచిన కాళ్ళను చూసినాం, ఎగిరిన కాళ్ళను చూసినాము, మొత్తం ఆహార్యాన్ని చూసిన వాళ్ళం, ఒక్కటేసారి చాలా పడిపోయిన శవాన్ని చూస్తుంటే దుఃఖం వచ్చిందన్న. అట్లా గద్దరన్న చనిపోయిన రోజు ఆ రాత్రంతా ఉండి తెల్లారవసరికి ఒక పాట అనిపిస్తుంది, పోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో. ఈయన పాట ఆయన మీద రాసుకోవడం, ఆయన మరణాన్ని ముందే పసిగట్టి మరణం తర్వాత ఎవరో రచయితలు 2-3 పుస్తకాలు చూసిన నేను, మరణాంతర జీవితం అనే పుస్తకాలు చూసిన. ఓకే, అసలు నాకు అది అంత ఎక్కలే కానీ ఇవి ఒక పాట ఎక్కడికో తీసుకుపోయింది నన్ను, మరణాంతర జీవితం ఇవి ఇట్లా ఉంటుందని చెప్పేసి. అట్లా గద్దరన్న ఒక మహాశక్తి, ఒక అద్భుతమైన పాటల పుట్ట, పాటల్ని తూటాలుగా చేసి రాజ్యం మీద లక్షగడుతున్న రాజ్యాల మీద పేల్చినటువంటి తుపాకీ తూట గద్దరన్న. వెన్నులో ఒక తూట పెట్టుకొని పాటను తూటగా పెంచిన ఒక మహనీయుడు గద్దరన్న. కాబట్టి ప్రతి దశలో మాకైతే ఒక కొండంత ధైర్యం అన్న. యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఒక పెద్దన్న లెక్క. ఎవరికైనా సమస్య వచ్చినా మన గద్దరన్న ఉన్నది, ఎవరికైనా ప్రాబ్లం రాని ఆ సమస్యల పట్ల మనకు గద్దరన్న ఉన్నది. ఆయన ఎంత లావటోడైనా ఆయన మాట్లాడేటోడు. అట్లా ప్రతి సందర్భంలో ప్రతి సన్నివేశంలో విద్యార్థులకు, మా ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల కార్మికుల ఉద్యమాల్లో, ఇలా సఫాయి కార్మికుల ఉద్యమాలు, ప్రతి ఉద్యమాల్లో భాగస్వామి అంటే జీవించుడు గద్దరన్న. తన పాత్ర అద్భుతమైన పాత్ర పోషించుడు గద్దరన్న. చెత్త కుప్ప కూడా జీవితం ఉంటుందని చెత్త కుప్ప చుట్టూ చాలా చిన్న చిన్న వస్తువుల చుట్టూ ఆయన. నేను సభలలో నేను గద్దరన్న రాసిన పాట పాడితే ఏడ్చిరన్న అందరూ. ఓకే, ఏంటంటే మసానాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఉట్టినాది ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల ఉట్టేనాని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి. ఇట్లా వాళ్ళ అత్తగారు వాళ్ళ భర్త చూడకపోతే ఆ దుఃఖం అంతా, చిన్న బిడ్డను చంపేయాలని ఎట్లా కుట్రలు పడతారు. దాని తర్వాత గంగమ్మ కొంగు చాపి చెల్లెదానమీయ మంది ఓలచ్చ గుమ్మడి. అట్లా ప్రతి దశలో ఆ చిన్న నిండు అమాసనాడు పుట్టిన బిడ్డను ఎట్లా సాదుకోవాలి, ఎట్లా బతికించాలని చెప్పేసి ఒక సమాజంలో ఉన్నటువంటి వివిధ రుగ్మతలు, వివిధ వివక్షల మీద కూడా గద్దరన్న చిన్న చిన్న పదాలతోటి వాటిని పటాపంచలు చేసినటువంటి పాట రూపము గద్దరన్న. ఇలా పాటకు ప్రాణం పోస్తే ఆ రూపం గద్దరన్న. అది మిత్రులారా, నిజంగా తెలంగాణ ఉద్యమ గాయకులు గద్దరన్నతో అన్న ఎల్లనకున్న అనుబంధాన్ని చెప్తున్నప్పుడు చాలా అంటే ఎంత దీన పరిస్థితి నుంచి ఎంత ధైర్యం ఉండొచ్చు అనేది, ఎంత ఇన్స్పిరేషన్ అనేది గద్దరన్న ఎక్కడ ఓలేదు. వాస్తవంగా భౌతికంగా లేడు కానీ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, బలమై మన నేను ఒక గద్దరన్న మీద పాట రాసిన, రికార్డు కాలేదు. దాంట్లో ఒక 2 లైన్లు అనుకున్నా. అంటే ఎయ్యిరాదరువు ఎల్లన్న అంటావు, ఎయ్యిరాదరువు ఎల్లన్న అంటావు, ప్రశ్నించే గొంతులో జీవించే ఉంటావు. ప్రతి ప్రశ్నించే గొంతులో గద్దరన్న జీవించే ఉంటాడు. అద్భుతమైన పదం, ఇంతకు మించి ఏముంటుంది ఇంకా. సూపర్. కాబట్టి గద్దరన్న ఒక మహత్తర శక్తి, మరణం లేని శబ్దం, మరణం లేని పాట. గద్దరన్న. మిత్రులారా, ఒడవని ఈ పోరాట పాటలో, పోరాట బాటలో మనం ముందుకు వెళ్దాం. ఇంకా చాలామంది కవులు, కళలు, గళాలు ఉన్నాయి, మాట్లాడదాం. మిత్రులారా, తెలంగాణలో
ఇప్పుడు మరొక గానం వినబోతున్నాం. గద్దరన్న సంస్మరణ సభలో ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి అంటే ఇట్లా ఒక్కరితో చెప్తే ఒడిసిపోయేది కాదు, అయిపోయేది కాదు. బట్ తెలంగాణ ఉద్యమ కళాకారుడు అండ్ కారు పార్టీలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి మిత్రుడు మధ్యలో సందీప్ మనతో ఉన్నాడు. సందీప్ భాయ్, అన్న గద్దరన్న చెల్లిపోయి సంవత్సరం అవుతుంది. ఆయన ఈ జన సందోహం, ఆయన యొక్క తాకిడి కానీ ఆయన పాటల ప్రభావం కానీ మీ మీద ఎట్లా ఉండేది? అవును, ప్రజాయుద్ధ ఒక గద్దరన్నతోటి అనేక వేదికలు పంచుకున్నాం తెలంగాణ ఉద్యమంలో. మరి ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ అటువంటి కార్యక్రమాలలో నేను చాలా వేదికలలో గద్దరన్నతో అనేక వేదికలలో పంచుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు గద్దరన్న అతి తక్కువ కాలంలోనే ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాడు అనుకున్నటువంటి 10, 15, 20 సంవత్సరాలు కూడా బతుకుతాడు అనుకున్నటువంటి గద్దరన్న కాలం నిజానికి కలిసి రాక కొంత గద్దరన్న లాంటి ఒక సాంస్కృతిక విప్లవోద్యమం గాయకుడు ఈరోజు మన నుండి దూరం అవ్వడం నిజానికి చాలా బాధాకరము. పోయిన సంవత్సరము ఈరోజు వర్ధంతి సభ ఏ విధంగానైతే జరుగుతుందో ఇంతకు 10 రెట్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వమే అన్నీ తానే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఎట్లాంటి ఇబ్బంది లేకుండా లక్షలాది మంది ప్రజలు ఆ అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. అటువంటి అంతిమయాత్రలో నేను కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. కాబట్టి గద్దరన్న లేని లోటు ఈ సమాజానికి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు ఇప్పుడున్న పరిస్థితులలో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ చూసినా 1, 2, 3% ఉన్నటువంటి ప్రజలే వాళ్ళదే ఎక్కువ రాజ్యాధికారంలో వాటా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో గద్దరన్న లాంటి గాయకుడు ఉంటే తను మళ్ళొకసారి ప్రశ్నల కొడవలలాగా ఈరోజు బడుగు బలహీన బహుజన జాతులకు బలంగా ఉండేది. ప్రధానంగా అంటే గద్దరన్న మిమ్మల్ని ఇన్స్పైర్ అంటే పాటలు చిన్నప్పటి నుంచే వింటూ ఉంటాం మనం అంతా. సో మీకు బాగా నచ్చిన పాట అంటే ఫస్ట్ అబ్బా ఇది ఏముంది పాట, ఇది ఎవరు పాడింది అని ఆశ్చర్యపడుతున్నాం కదా, అట్లా మీకు ఫస్ట్ పాట ఏంటి? నేను గద్దరన్న పాటలలో నేను ఎక్కువ చిన్నప్పుడు బాగా మా ఇంట్లో చిన్న టేప్ రికార్డ్ ఉండేది, అందులో విన్నటువంటి పాట నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల బుట్టినాదో ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల బుట్టే నాని ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. ఈ పాట నేను ఎక్కువ గద్దరన్న పాటలలో నేను బాగా ఇష్టపడేది. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకున్నప్పటికీ ఎక్కడికి అంటే పొడుస్తున్న పొద్దు మీద. అవును, తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ ప్రజలందరినీ ముఖ్యంగా యూత్ని బాగా ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి పాట పొడుస్తున్న పొద్దు మీద. కానీ తెలంగాణకు ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం నుంచి మొదలుకుంటే తన అస్తిత్వాన్ని కంప్లీట్గా ఒకటే పాటలో గద్దరన్న పొందుపరిచిండు, డిస్కవరీ చేసిండు. అది అమ్మా తెలంగాణ మా ఆకలికి కలగానం అనే పాట, అది బాగా ఇష్టమైన పాట. అమ్మా తెలంగాణ మా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణ మా ఆకలికే కలగానమా అమ్మా అంటే ఏ పాట కాబట్టి చెత్తకుట్ని దగ్గర నుంచి ఆయన పట్టుకొని వస్తువు లేదు, ఆయన ముట్టుకొని పాట లేదు, ఇంకా రాయడానికి ఏం లేదన్నంతలాగా ప్రభావితం చేసింది గద్దరన్న చనిపోయిన వెంటనే కూడా నువ్వు ఒక పాట పాడినట్టు. అవును, ఎస్, అదొకసారి. అడవి గుండె పైన నీ పాట సంతకం పీడిత జన విముక్తికై పట్టెను పంతం అడవి గుండె పైన నీ పాట సంతకం పీడిత జన విముక్తికై పట్టెను పంతం జోహారు గద్దరన్న జోహారులే నీకు పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు జోహారు గద్దరన్న జోహారులే నీకు పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. ఇది గద్దరన్న చనిపోయిన ఒక 12 hours లోపే ఈ పాటను రికార్డ్ చేసిన జరిగింది. ఇది మానుకోట ప్రసాద్ రాసిండు. అందులో ప్రసాద్, నేను, మధుప్రియ, సంతోష్ మేమందరం కలిసి పాడినటువంటి పాట. చాలా గొప్ప ట్రిబ్యూట్ చేసినాం అప్పుడున్నటువంటి పరిస్థితులలో. చాలా వేదికలు ఆయనతో వంచుకొని ఉంటావు కదా నువ్వు, చాలా తెలంగాణ ఉద్యమంలో కానీ అక్కడ ఇక్కడ చాలా ఆయన శైలి కానీ ఆయన నడుస్తున్న తీరు కానీ ఆయన మనల్ని అలర్ట్ చేసే విధానం కానీ మరీ ముఖ్యంగా సందీప్ అంటే ఆయనకు నచ్చేది ఏముండే? ముఖ్యంగా గద్దరన్న నాకు అంటే నా నుండి ఎక్కువ ఊరుకునే పాటలు కావచ్చు. నేను ఎక్కువ
గద్దరన్నకు బాగా నచ్చినటువంటి పాట ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి. అంబేద్కర్ మీద తను బాగా ఇష్టపడేటువంటి పాట. దాని సందర్భంగానే 25 ఏళ్ల తూట 75 ఏళ్ల పాట సందర్భంగా తను ఒక సన్మాన కార్యక్రమం పెట్టాడు కొంతమంది సెలెక్టెడ్ కళాకారులు తీసుకొని. ఆ కార్యక్రమంలో ఆ పాట విని నాకు ఆ కార్యక్రమంలో నాకు గద్దరన్న స్థానం కల్పించడం జరిగింది. ఇంకా గద్దరన్న పాటల్లో నీకు నచ్చే పాటలు ఏముంది? గద్దరన్న పాటని 1, 2, 3, 4 మనం లెక్క ఏళ్ళ మీద చెప్పలేము. వేల పాటలు ఏ పాట పాడినా అదొక సునామీలాగా అది ప్రజలకు ఇట్లా అనేక పాటలు. గద్దరన్న ఏ పాట తీసుకున్నా కూడా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. రాజ్యానికి అది ఎవరైనా ఉండొచ్చు. ప్రజలకు ఎప్పుడైతే నష్టం చేకూరుతుందని అనే పరిస్థితి ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా గద్దరన్న పాట ఒక ప్రశ్నలాగా ముందు వరుసలో నిలబడుతుంది. ఇప్పుడు స్వతహాగా ఎంతోమంది కళాకారులు ఇక్కడ సంస్మరణ సభకు వస్తారు. అట్లనే ఈ సభ ఉంది అన్న వెంటనే పాటలు చాలామంది చేస్తారు. అట్లా మధ్యలో సందీప్ చేసిండు ఆ పాట. చేసిన కదా, చేసిన ఈ ప్రోమో కూడా పెట్టినాము. అది బాగా ప్రజలలోకి వెళ్తుంది. అది ఒకసారి వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగు పాట గద్దరన్నకు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగు బాట గద్దరన్నకు. కూలినాలి పేద వందనాలు, కూలినాలి పేద వందనాలు, నీలిలాలు దండు వందనాలు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగు పాట గద్దరన్నకు. ఈ పాట భీమసేనన్న రాసిండు. భీమసేనన్న అంటే చాలా గొప్ప గొప్ప పాటలు, దండము మా దీనబంధులకు, ఇట్లా అనేక మంచి మంచి పాటలు ఇచ్చిన చాలా మంచి పెన్ను. అది మిత్రులారా, సంస్మరణ సభ యాదిలో గద్దరన్న యాదిలో మన మధ్యలో సందీపు తన అభిప్రాయాలను కూడా కొన్ని పంచుకున్నాడు, కొన్ని పాటలు కూడా వినిపించాడు. ఇంకా చాలామంది మన మిత్రులను కలుద్దాం రండి. మిత్రులారా, గద్దరన్న యాది సభ పరంపరలో మరో గలం, తెలంగాణ ఉద్యమ గలం, తెలంగాణ ఆకలి పేగుల గలం అన్న రామంచ భరత్ అన్న. ఎక్కడ శాస్త్రీయత ఉండాలి, సైన్స్ ఉండాలి, ఎక్కడ మూఢనమ్మకాలు లేకుండా ఉంటాం, ఎక్కడ ప్రజలు బాగుంటారు అనే విషయాల మీద చాలా పాటలు పాడి సామాజికంగా మేల్కొల్పే విధంగా ఉంటాడు భరత్ అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న. ముందుగా అంటే గద్దరన్న సంస్మరణ సభ ఒక రకంగా ఆయన ఆశయ సభ అనొచ్చు మనం. ఈ ఆశయ పాటలు అంటే తొలితరం మీరు నేను మన తరాలు అనుకున్నప్పుడు ముందు వినబడేది గద్దర్ సాబ్ గాన పహిల్. అంతే 100%. ఫస్ట్ ముందుగా మీరు ఇన్స్పైర్ అయిన పాట ఏది విని ఉంటారు, మీకు గుర్తుందా? ముందుగా గద్దరన్నకు సాంస్కృతిక విప్లవ జోహార్లు తెలియజేసుకుంటూ 5 దశాబ్దాలుగా అలుపెరగను పోరాటం చేసినటువంటి ఆ ధ్వని మూగబోయింది. నిజంగా నేను చిన్నప్పుడు గద్దరన్న పాటలు అంటే చాలా ఇష్టం ఉండే. అప్పుడు బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లేవతావు కొడుకో నైజాము సర్కరోడ నాజీల మిల్చినవురో నైజాము సర్కరోడ. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లేవతావు కొడుకో నైజాము సర్కరోడ. ఇట్లాంటి పాటలు అట్లే వాళ్ళ తల్లి మీద కూడా, శ్రమజీవుల మీద, కన్నతల్లుల మీద, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దుల వెనుకకు ఒక్కొక్క అడుగేసి అయ్యో కాల్జారి పడ్డవా లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ కాల్జేయి ఇరిగింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఇలాంటి పాటలు రాసి పాడి ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమం వైపు నడిపించినటువంటి గొప్ప మహానుభావుడు, గొప్ప విప్లవ కవి గద్దరన్న. పోతూ పోతూ అనేక పాటలు రాసి నేను పోయిన తర్వాత నా గోసి గొంగడి, నా గజ్జలు, నా డప్పు దరువు, నా గలము ఎవరు ముందుకు తీసుకుపోతారని ఒక ఆవేదనతో అన్నగారు పోయేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఒక గొప్ప విషయాన్ని పాట రూపంగా చెప్పి మనకు పెద్ద బాధ్యతను అప్పగించిపోయిండు. అవును. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, ఆ జానపదం జీవకణములో జానపదం జీవకణములో జీవాక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు.
చినిగిన ఆదో తిరుమాలును ఎవరు చుట్టుకుందురో అలిగిన ఆ గొంగడి ఎవరు అలుముకుందురో ఆ చిన్నపోయిన చేతి కర్రతో చిన్నపోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో మూగబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు ఆ జీరబోయిన గొంతులో రాగమెవరు పోసెదరు ఆ జానపదం జీవకణములో జానపదం జీవకణములో జీవాక్షరాలెవరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు పగిలిన ఆ డప్పుపై దరువులెవరు వేసెదరు ఆ చినిగిన ఆ డోలకి ఆత్మను ఎదలకెవరు వద్దుకునేరు ఆ తెగిపోయిన వీణ తీగలను నరాలెవరు వల్లెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు అమరుల స్వప్నాల గీతము ఆలపించెదెవరు కన్న తల్లి గర్భశోకమును ఏ శిశువు తీర్చును ఆ చిత్తుబొత్తు పాటలను ఎవరు ఏర్చి పేర్చెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవ్వరో కాటికి కాలు జాపితే పాడి మోసెదెవ్వరు ఆ తుపాకులకు ఎదురు నడిచిన తూటనెవరు మోసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు ఆ జానపదం జీవకణములో జీవాక్షరాలెవరో సూపర్ భారత్ అన్న నిజంగా అంటే ఎవరు తీశారో అని ఆయన ఆవేదన పడ్డాడేమో కానీ ఆయన ఆశయాన్ని మనం మోసుకపోతాం మీ రూపంలో మా రూపంలో చాలా బతికే ఉంటుందని కోరుకుందాం ఇది మిత్రులారా ఇవాళ మనం గద్దరన్న సంస్మరణ సభలో ఉన్నాం ఇంకా కలుద్దాం మరికొంతమంది కళలను గలాలను కలిసి వారి అభిప్రాయాలు కూడా పంచుకుందాం